ఈ చిన్న పాప పనికిరాని అట్టపెట్టలను వేరుకుని ఈ ముసలి వ్యక్తి దగ్గర తీసుకువచ్చి అమ్ముతుంది. కానీ ఇతడు ఈమెను మోసం చేసి తక్కువ డబ్బును ఇస్తాడు. అప్పుడు ఈ పాప ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో ఇతడి భార్య ఈ చిన్న పాప అమాయకురాల్లా ఉంది, ఎందుకని ఈమెను మోసం చేస్తున్నావు అని అంటుంది. అలాగే ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయని చెప్తుంది. ఇంతలో ఈ చిన్న పాప ఆ డబ్బును తీసుకుని మతిస్థిమితం లేని తన తండ్రి దగ్గరకు వెళ్తుంది. అలాగే ఇతన్ని ఇక్కడ నుండి వెళ్ళిపోదామని లేపుతుంది. ఆ తరువాత వీళ్లకు డబ్బు ఇచ్చినందుకు మోకాళ్లపై పడి దండం పెడుతుంది. మీ వల్ల మాకు ఆకలి తీరుతుంది అని చెప్తుంది. ఈమె మాటలు విన్నాక వీరిద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఈ పాప తండ్రి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే ఇతన్ని ఈ ముసలివాళ్లు హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అయితే డాక్టర్ ఇతడి కండిషన్ చెక్ చేసిన తరువాత ఆపరేషన్ చేయాలని ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తాడు. అయితే ఈ పాప దగ్గర డబ్బులేమీ లేకపోవడం వల్ల ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఈ ముసలివాళ్లు ఈమె బాధను చూడలేక తమ దగ్గర ఉన్న కొంత డబ్బును ఈ పాపకు ఇస్తారు. అప్పుడు ఈ పాప తన తండ్రి ఆపరేషన్ కు సహాయం కావాలని బోర్డు పట్టుకుని తిరుగుతుంది. కానీ ఈమెను అందరూ విసుక్కుంటూ ఉంటారు. ఇంతలో ఒక అమ్మాయి అటుగా వెళ్తూ ఈ పాపను చూస్తుంది. వెంటనే ఈమె దగ్గరకు వచ్చి నేను సహాయం చేస్తాను అని చెప్పి అసిస్టెంట్ తో డబ్బులు ఇప్పిస్తుంది. ఆ తరువాత ఈమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఈమె కారు ఎక్కగానే ఆ పాప దగ్గర ఉన్న ఉంగరం చూడగానే ఇలాంటి ఉంగరమే తన భర్త కడుపుతో ఉన్నప్పుడు ఇచ్చాడని గుర్తు చేసుకుంటుంది. తర్వాత స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి.